నమస్తే, వెల్కమ్ టు టీ10. భారత్ లోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటి, ఐఐఎంలలో అగ్రవర్ణాలకు చెందిన అధ్యాపకుల రాజ్యమే నడుస్తోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న ఈ విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా ఈ వర్గాలకు చెందిన వారే 80% పైగా ఉన్నారు. ఇక సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన అధ్యాపకుల సంఖ్య మాత్రం 20% కంటే తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ నియామక ప్రక్రియలో రిజర్వేషన్ అమలు ఉల్లంఘన ఫలితంగా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి కిరణ్ కుమార్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు దేశవ్యాప్తంగా సంబంధిత విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి వచ్చినటువంటి సమాధానం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. దీని ప్రకారం ఐఐఎం ఇండోర్ లో 97% పైగా అధ్యాపకులు జనరల్ విభాగంకి చెందిన వారే కావటం గమనార్హం. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్లు లేకపోవటం గమనార్హం. ఇక ఐఐటి బొంబాయిలో 91% మంది ఫ్యాకల్టీ అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. ఇక్కడ ఎస్టీ అధ్యాపకుల సంఖ్య 0.88% మాత్రమే ఉండటం ఆందోళనకరం. 2000 ఏడాదికి ముందు ఏర్పాటైన పాత ఐఐటీలలో అధ్యాపకుల నియామకాలు అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉన్నాయని, కొత్త వాటిలో ఐఐటి పాట్నా, ఐఐటి ఇండోర్లలో కొంతవరకు సమతుల్య ఫ్యాకల్టీ కూర్పు ఉన్నదని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అధ్యాపకులు జనరల్ కేటగిరీ కంటే ఎక్కువగా ఉన్న ఏకైక సంస్థ ఐఐటి పాట్నా కావటం గమనార్హం. చాలా ఐఐటీలు ప్రత్యక్ష నియామకం, పదోన్నతుల ద్వారా ఖాళీలను భర్తీ చేయడానికి ఫ్లెక్సీ కేడర్ విధానాన్ని అనుసరిస్తున్నామని వివరించాయి. పోస్టు వారి వివరాలు అందుబాటులో లేవని చెప్పాయి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫ్యాకల్టీ సీనియర్ పోస్టులకు నియామకాలు జరగటం లేదని ఐఐటి బాంబేకు చెందిన పిహెచ్డి విద్యార్థి ప్రణవ్ అన్నారు. వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు, ప్రొఫెసర్లతో కూడిన కమిటీ పరిశీలిస్తోంది. అయినప్పటికీ కాన్పూర్, రోపర్, మండి, జమ్మూ, గాంధీనగర్, ధర్వాడ్, బిలార్, పాలక్కాడ్లతో సహా చాలా ఐఐటీలలో ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్లు లేరు. అట్టడుగు వర్గాలకు చెందిన అధ్యాపకుల నియామకాలు తక్కువ స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను, మధ్యస్థాయి అసోసియేట్ ప్రొఫెసర్ గాను చాలా అరుదుగా ఉంటాయి అని ఆయన చెప్పారు. అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇంత తక్కువ ఉన్నప్పటికీ చాలా ఖాళీలు ఇప్పటికీ జనరల్ కేటగిరీలోనే ఉండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన ఖాళీలు ప్రధానంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులలో ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐఎంలలోనూ పరిస్థితులు మెరుగ్గా లేవే. 10 ఐఐఎంలలో రిజర్వ్డ్ కేటగిరీల నుంచి 20% కంటే తక్కువ మంది అధ్యాపకులుగా ఉన్నారు. కలకత్తా, లక్నో, ఇండోర్, ఉదయపూర్లలోని ఐఐఎంలలో అధ్యాపకుల్లో 90% పైగా జనరల్ కేటగిరీ వారే కావటం గమనార్హం. కలకత్తా, ఇండోర్లలోని ఐఐఎంలలో ఎస్టీ అధ్యాపకులు లేకపోవటం ఆందోళనకరం. ఐఐఎం బెంగళూరులో సహా కనీసం 4 ఐఐఎంలలో అధ్యాపకుల సంఖ్యలో 80% పైగా అగ్రవర్ణాల వారే ఉన్నారు. ఇది 2019 చట్టంతో పాటు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమేనని విద్యావేత్తలు, మేధావులు, సామాజిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అసమానతలు రిజర్వేషన్ విధానానికి విరుద్ధంగా ఉండటమే కాకుండా విద్యా రంగంలోని వైవిధ్యం, అట్టడుగు వర్గాల ఆకాంక్షలను ప్రభావితం చేస్తోంది. వ్యవసాయగతమైన బహిష్కరణను శాశ్వతం చేస్తాయని ఏఎల్ఓబిసిఎస్యు ఇటీవలే ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లోని ఐఐటీలలో జనరల్ కేటగిరీ నుంచి 75% పైగా అధ్యాపకులు ఉన్నారు. భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం విద్యా, ఉద్యోగాల్లో అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులకు రిజర్వేషన్లు తప్పనిసరి చేసింది. ఈ కోటా ఎస్సీకి 15%, ఎస్టీకి 7.5%, ఓబీసీకి 27%, ఈడబ్ల్యూఎస్ కు 10%, వికలాంగులకు 5% ఉంటుంది. అయితే ఈ రిజర్వేషన్ల అమలు అనేది ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకుల నియామక ప్రక్రియల్లో సరిగ్గా అమలు కావటం లేదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటి, ఖరగ్పూర్, బొంబాయిలోని అధ్యాపకుల్లో 90% కంటే ఎక్కువ మంది జనరల్ కేటగిరీ నుంచి ఉన్నారు. అట్టడుగు వర్గాల వారు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. 6 ఐఐటీలలో అగ్రవర్ణాల నుంచి అధ్యాపకులు 80% పైగా ఉన్నారు. ఖరగ్పూర్ లో ఎస్టీ అధ్యాపకులు 0.003% ఉన్నారు. ఐఐటి కాన్పూర్ లో ఈ సంఖ్య 0.88% ఉంది. దేశవ్యాప్తంగా 7 ఐఐటీలలో మొత్తం అధ్యాపకుల సంఖ్యలో ఎస్టీ నుంచి 1% లోపే ఉండటం గమనార్హం. భారత్ లోని 23 ఐఐటీలలో 21 సంస్థల్లో 14 ఐఐఎంలలో అధ్యాపకుల నియామక ప్రక్రియల్లో రిజర్వేషన్ల అమల్లో ఉల్లంఘనలు విస్తృతంగానే జరుగుతున్నాయని ఆర్టీఐ సమాధానం ద్వారా తెలుస్తోంది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కి మాత్రమే కాకుండా కేంద్రం ద్వారా స్థాపించబడిన, నిర్వహించబడుతున్న, సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల కేడర్ రిజర్వేషన్ ను తప్పనిసరి చేసే కేంద్ర విద్యా సంస్థల చట్టం 2019కి కూడా విరుద్ధంగా ఉంది. ఆర్టీఐ సమాచారం కూడా అట్టడుగు వర్గాలకు చెందిన అధ్యాపకులు ఎగ్జిక్యూటివ్ పోస్టులైన అసోసియేట్ ప్రొఫెసర్ లేదా ప్రొఫెసర్ పోస్టులలో కాకుండా ప్రధానంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులలో నియమించబడ్డారు అని కిరణ్ కుమార్ అన్నారు. ఇది వంటి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.